హాయ్ హలో అందరికీ ఈరోజు వంకాయ టమాటాతో పచ్చిపులుసు ఎలా చేయాలో మా అత్తయ్య గారి చేతి వంటలో చూసేద్దాం రండి. టమాటా పచ్చిమిర్చి ఇలాగే ఉంచాలండి. వేయించేసి వంకాయలు ఇలా మగ్గ పెట్టాలండి. ఇది చక్క నూనె రాసేసి ఇలా మగ్గ పెట్టాలండి. పచ్చిపులుసు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ చుట్టూ ఇది తీసేయాలండి. మరి ఊరెళ్ళవా? చూడు బెల్లం వేసుకోవాలండి. పచ్చిపులుసు బెల్లమే టేస్ట్. ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని ముక్కలు వేసుకుంటే వంకాయ టమాటా పచ్చిపులుసు రెడీ అండి. బెల్లమే టేస్ట్ అండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని బెల్లం వేసుకుంటే ఇలా చిక్కగా ఉంటుందండి. ఉల్లిపాయ ముక్కుతానండి. 3 ఉల్లిపాయలు కొంచెం పెద్ద 3 ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందండి. రోజులు నిలవ కూడా ఉంటుందండి ఇలా చేసుకుంటే. వంకాయ టమాటా పచ్చిపులుసు అండి. చక్క ఉల్లిపాయలు నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 వేసానండి. బెల్లం వేసాను. టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఉప్పు వేసి ఆడి చింతపండు నిమ్మకాయ అంత చింతపండు పులుసు పిసికి పోసి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 2 రోజులు నిల్వ ఉంటుందండి. బాగుంటుందండి. వంకాయ పచ్చిపులుసు అండి. పచ్చిపులుసు అండి. మా ఛానల్ని ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, చేసి చూపిస్తామండి. బెల్ సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్.